పడిపోతావు బావా. మీ ప్రేమలో పడిపోయానుగా. సంకీర్తనలు రచించి ప్రపంచాన్ని పావనం చేయడం అంటే అదేనా? కామిగాక మోక్షగామిగాడు అంటారుగా. ఆ దారిలో పడ్డాడు, ఇక దారి మళ్లించడమే తరువాయి. దారికి అడ్డంగా నిలబడ్డావు. ఎవరయ్యా నువ్వు? అడ్డదారిలో పడి వెనక్కి నడిచేవాళ్ళని అదిలించి ముందుకు నడిపేవాణ్ణి అని ముందు ముందు నీకే తెలుస్తుందిలే. కానీ నీ సంగతి ఏమిటో చెప్పు. ఈ పూలగొడుగేంటి, ఈ పూబంతుల సేవలేంటి? నీ వాలకం చూస్తుంటే నిత్యాగ్నిహోత్రానికి కూడా నీళ్లు వదిలేసినట్టున్నావే. అబ్బే లేదే. వీళ్ల సోయగాల హోమగుండంలో, ఆరని తాపాల అగ్నిలో, అంగాంగ వర్ణనల ఆహా ఓహో మంత్రాలతో ప్రతిదినము నేను చేస్తున్నది నిత్యాగ్నిహోత్రమేగా. దీనికే హా అనేశావే. వెన్నెల నిప్పుల వానల్లో, ఒయ్యారాల నిట్టూర్పుల ఉయ్యాలల్లో సౌందర్య ఆరాధనలు, అధరసాగరం మదనాలు, ఆలింగనాల సంగ్రామాలు, ఇక ఆ రహస్యాలు కూడా చెప్పేశాననుకో, సన్యాసానికే సన్యాసం ఇచ్చేస్తావు. ఈ మాత్రం సౌందర్యానికే ఇంత దాసులు అయిపోయావే. ఇంతకన్నా లోకోత్తరమైన సౌందర్యాన్ని చూస్తే ఇంకేమైపోతావో. ఇంతకన్నా సౌందర్యమా? ఉండదు కాక ఉండదు. అరే ఉందనుకో, ఏం చేస్తావు అంటున్నాను. అరే అనుకోవడానికి ఆస్కారమే లేదు అంటున్నాను. అరే ఒకవేళ ఉంటే ఏం చేస్తావు అంటున్నాను. వీళ్ళ అందం కన్నా ఆనందప్రదమై, ఆద్యంత రహితమై, అనంతమై, నా హృదయమంతా నిండి నన్ను తనలో నింపుకునే సౌందర్యమే ఉంటే, అరే ఉండదయ్యా స్వామి. అరే ఉంటే ఏం చేస్తావయ్యా? ఆ సౌందర్యానికే దాసోహం అంటాను. అయితేరా చూపిస్తాను. పద చూస్తాను. స్వామి స్వామి అటువైపు ఒకసారి చూడు స్వామి. ఏం స్వామి వాటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? సకల ప్రకృతికి ఆధారభూతమైన సృష్టి యజ్ఞాన్ని చేస్తున్న తల్లిదండ్రులను చూస్తున్నట్టు.
పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని మన అన్నమయ్య చెన్నకేశ్వర స్వామి ఆలయంలో స్పృహ తప్పి పడిపోయాడట. అవును బావా, వైద్యుడి కోసం మనిషిని కూడా పంపించాను. రండి చూడండి. అపస్మారక స్థితి, నాడి కూడా అందటం లేదు. పరిస్థితి నాకే అగమ్యగోచరంగా ఉంది. ఇక ఆ పైవాడి దయ. బాబు, ఏమిటి బాబు, ఏమైంది? కలగంటి కలగంటి ఎప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీషుగంటి. ఇదే వరసండి, పులకడు పలకడు, మోసానికి రారా అంటే అమ్మా నేను ఇంకా ఫోన్ చేయలేదా అంటున్నాడు. నాకెందుకు భయం భయంగా ఉందండి. బావా, నాకొకటి అనిపిస్తోంది. అన్నమయ్యకి ఏమన్నా పనులు పురమాయిస్తే ఈ స్థితి నుంచి కాస్త కోలుకుంటాడేమో అని. నన్ను అడిగితే మీ 50 ఏళ్ల జీవితంలో మొట్టమొదటిసారిగా ఓ మంచి ముక్క చెప్పారు. మరైతే మన వాడికి అసలు విశ్రాంతి అనేదే లేకుండా పని మీద పని పురమాయించండి, చక్కున కుదురుకుంటాడు. ఏ పని చేయించమంటావు బావా? ఏ గడ్డో దర్భో కోసే పని. సరే, నాయనా అన్నమయ్య, అడవికి వెళ్ళి గడ్డి, అదే దర్భ, ఒక పెద్ద మోపు కోసుకొని ఇంటికి రా.
కనపడలేదమ్మా. మీరు అటు వెళ్ళి చూడండి. అలాగే. దీపాలు పెట్టే వేళైంది. బిడ్డ పొద్దుననగా వెళ్ళాడు, ఇంకా రాలేదు. నాకెందుకో భయంగా ఉంది. అమ్మా నువ్వు అనవసరంగా కంగారు పడి మాకు గంగవెర్రులు ఎత్తించకమ్మా. అన్నమయ్యను తీసుకురావడానికి అమ్మాయిలు ఇద్దరు వెళ్ళారా? వాళ్ళతో పాటు ఊరంతా కదిలి వెళ్ళింది. నారాయణ నారాయణ, భక్తజనాలు భోజనాలు చేస్తున్నట్టున్నారు. నువ్వు నారాయణ నారాయణ అంటుంటే దీనికోసం వచ్చినట్టు అర్థమవుతున్నదిలే. నారాయణ, నా సంగతి సరే, మీతో పాటు వచ్చిన ఆయన్ని వదిలేసి మీరే కానిస్తున్నట్టున్నారే నారాయణ. ఆయన పిచ్చాయన తిందువుగా నువ్వురా. నారాయణ నారాయణ, తినటానికి రమ్మంటుంటే నారాయణ నారాయణ అంటామే, రా కూర్చో. ఆ నామమే నాకు ఆహారం నాయన. మీరు కానివ్వండి. నారాయణ కోపిచ్చోడు. నారాయణ నారాయణ, 5-6 రోజుల నుంచి నువ్వు పట్టడి అన్నం కూడా తింటం లేదని, పచ్చి గంగైనా ముట్టడం లేదని భక్తజనం అంటున్నారు. ఏం నాయనా? ఆ హరివాసం చేరే వరకు ఉపవాసం చేద్దామని తాత. అలా అయితే శరీరం అలసిపోతుంది, ప్రాణాలు అవిసిపోతాయి. అసలైపోతే ఆ స్వామి సేవ కోసం చేసే ఈ యాత్రలో అలసిపోయినా అసలు పోయినా పోయేదేముంది తాత? ఆత్మానందం కలిగించే మాటన్నావు నాయన. ఎంత ఆనందింపజేసినందుకు. ఏందా తీసుకో. ఇదిగో ఆ స్వామిని గురించి నీకు రహస్యం చెబుతున్నాను, విను. మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు నారదునితో అన్న మాటలిది. నారదా, నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లోనూ ఉండను. ఎక్కడ నా భక్తులు పాడుతుంటారో అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటాను అని. ఆ ప్రభువుకి గానం అంటే అంత ప్రాణం. నాయనా, ఆ గానానికి నువ్వు ప్రాణం పోయాలి. పాటలతో పరమపదానికి బాటలు వేయాలి. శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు. పసిడి బొమ్మలు, ప్రసాదాలు, మీ మేనుల పరిమళాల్లా కుంకుమలాడిపోతున్నాయి. వాటిని మీరు ఆరగించండి, మీ అందాలను మేము ఆరగిస్తాం. స్వామి, ఈ పూట మీ అమృత హస్తాలతో అందిస్తేనే ఆరగించాలని నిర్ణయించుకున్నాం. ఓహో, మీ చిత్తం మా భాగ్యం. ఆహా, వేడి వేడి వెండు పొంగలి ఆరగించండి. మిరియపు గింజలు ఘాటు స్వామి. అవునవును, లలితాంగులు మీరు తినలేరు. వగలాడులు, వడలు. అమ్మో, మా దవడలు. అవునవును, వడలు, దవడలు. అబ్బో, నొచ్చును. లడ్లు, వీటికి సాటి అయినవి సకల జగాలలో లేవనట సత్యము. సరసభామలు, వీటిని గనినంతనే మా ఎదలో మెదిలేది మీరే సుమా. మీ ముద్దులు లడ్లు, మీ సుద్దులు లడ్లు, మీ బుగ్గలు లడ్లు, మీ ఆరగించండి.
మీ అధరసుధలు కలిసిన తర్వాత మధురాతి మధురంగా ఉంది. పొండి స్వామి. కావాలంటే మీరే తిని చూడండి. స్వామి స్వామి ఏడుకొండలవాడ స్వామి. స్వామి, ఒక్కసారి ఆ మోకాళ్ల పర్వతం వైపు చూడండి. ఈ ఆనంద సమయంలో మిమ్మల్ని తప్ప మరింకేదీ చూడదలుచుకోవడం లేదు. అక్కడ ఆకలితో దప్పికతో ఒక బిడ్డ నోరు ఎండిపోతోంది ప్రభు. పోతే పోతుంది, మీరు ఆరగించండి. ఏమిటి పోతే పోతుందా? ఆ శిలారూపం దాల్చినప్పటి నుంచి నీ మనసు కూడా బండబారిపోయినట్టుంది. పద్మావతి, బిడ్డ ఆకలి తండ్రి కంటికి కనిపించదు. అవును, కంటికి కనిపించదు, మనసుకు కనిపిస్తుంది. అందుకే ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి ఆ తల్లే కథలు వెళ్ళేట్టు చేశాను. ఏమిటి బాబా అలా చూస్తున్నావు? లేనాయన, ఏమిటి అలా పడిపోయావు? ఆకలిగా ఉందా? ఆకలి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన పద్మావతి మనోనాథుని దర్శించుకోవాలనే ఆకలి. ఆ స్వామి సన్నిధి చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలమ్మా? ఇంకా మోకాళ్ల పర్వతం దరిదాపుల్లోనే ఉన్నావు. కడుపేమో అలా ఈడ్చుకుపోయింది. కాస్త ఎంగిలి పడ్డావంటే శక్తి పుంజుకుని దారిలో పడచ్చు. వద్దమ్మా, నా స్వామి దర్శనం అయ్యే వరకు పచ్చి గంగైనా ముట్టనని దీక్ష పట్టాను. నా దీక్షలో ఏ లోపం ఉందో ఏమో కానీ నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళగలిగారు. నేను మాత్రం ఇలా పడిపోయాను. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి, తల తిరిగిపోతుంది. ఈ జన్మకు నా ప్రభువుని నేను చూడగలుగుతానో లేదోనని నాకు భయంగా ఉందమ్మా. నా స్వామి దర్శనం అవుతుందని మీరైనా ఆశీర్వదించండి. నా స్వామి దర్శనం నీకు తప్పక అవుతుంది నాయన. నీ దీక్షలో నువ్వు చేసిన పొరపాటల్లా ఒక్కటి. పరమ పవిత్రమైన ఈ కొండకు అదిగో ఆ పాదరక్షలతో రావటం. ఆ పాదరక్షలు విప్పి చూడు. సాలగ్రామమయమై అణువణువున ఆ పరమాణు స్వరూపుడు నిండి నిబుడీకృతుడై ఉన్న ఈ తిరుమల మహిమ నీకే తెలుస్తుంది. ఇప్పుడు చూడు, ఈ తిరుమల ఎంత శోభాయమానంగా వెలుగుతుందో. ఇక్కడ సెలయేళ్ళు గలగలమని పారు, హరిహరి అని పాడుతాయి. ఈ కొండ మీద ప్రతి చెట్టు, ప్రతి పొద మహారుషుల ప్రతిరూపాలే. సకల క్షేత్రాలు, అఖిల పుణ్య నదులు అన్నీ ఈ కొండలోనే అలరారుతున్నాయి. ఈ కొండ శాంతికి నిలయం, ధర్మానికి ఆలవాలం. అమ్మా అమ్మా, ఈ తిరుమల మహిమలు తెలిపి
నా జన్మ తరింపజేశారమ్మా. మీరు నేనెవరో ముందు ముందు నీకే అర్థమవుతుంది. ముందు ఈ ప్రసాదం తిను. రా. అమ్మా అమ్మా అర్థమైందమ్మా, అర్థమైంది. నువ్వెవరో కాదు, ఆ అమ్మల కన్నా అమ్మవే. నన్ను కరుణించి నా స్వామి దరిచేరే దారి చూపించడానికి కదలి వచ్చిన అలమేలు మంగమ్మవే. ధన్యోస్మి మాత, ధన్యోస్మి, ధన్యోస్మి, ధన్యోస్మి మాత. ఏంటి ఆ చెవి కోసం మేకల మాదిరి గోవింద అంటే తప్పే ఉందయా? తప్పే ఉందా? ముందు వగలు కొడితే మాత్రం తప్పే ఉందే. ఇదొకటి ఇదొకటి. అమ్మ పక్క తప్పుకోండి. గొర్రెల మంది ఉండవు. అయ్యా చెత్త చెదాన్ని బయటికి తోలేసి మన చిత్తూరు సినిమాకి పెద్ద ఆడ తిప్పించు. జరుగు. దర్శనం బాగైనదా? దగ్గరుండి సర్వాంగ దర్శనం చేయించినా అట్టా. దొంగ సచ్చినోడా, ద్రాక్ష పండు మరి జీడిపప్పు ఖర్జూరాలు పంపించలేదే? పంపుతా, రేపు పోటీనాడు. మన ప్రసాదాల్లో జీడిపప్పు, దాచ, పచ్చకరుపు, యాలకులుంటా అవి బస్తాలు సగానికి సగం చేసి నా శివాన్నింటికి పంపు. ఏంద్రా చూపు, పెత్తినాయాలకి టాసుకోవటం అలవాటు అయిపోయింది. మరైతే స్వామి దర్శనం చేయించాను కదా, నీ దర్శనాన్ని నేను ఎప్పుడున్నాను? పొద్దుపోకముందే వచ్చాయి, లేకపోతే ఆయన వచ్చేస్తాడు. నువ్వు అంటే ఇప్పుడే దుకాణం కట్టేనా? నువ్వు దర్శనానికి ఏలైపోయినదే, లోపల బయటికి గెట్టి తలుపేసాను. ఏ చేయండి? అదేమిటి దర్శనం కంటే వేడుంది కదా, అప్పుడే తలుపులేసేస్తున్నాడు. దర్శనానికి ఏలుందా అట్నా అని సామితో చెప్పినాడా? ఎవరే సామే మీరు భక్తులు కాదు, బర్రి కొట్టి ఏమిటప్పుడే సింహద్వారం మూసారు? నా ఇట్టం వచ్చినప్పుడు మొత్తా, నా ఇట్టం వచ్చినప్పుడు తిరుగుతా. అడగడానికి నువ్వేవుడివే? ఒక భక్తుణ్ణి. ఎట్టాడి భక్తులు చాలా మంది చూసాం. పోయి రేపురా. నా స్వామి దర్శనం కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. రండిరా, తలుపులేసేయండి రా. నా స్వామి దర్శనం చేసుకోనివ్వండి. చేసుకోలేమమ్మా. ఓం కేశవాయ నమః. నా స్వామి దర్శనం నేను చేసుకోను. ఓం గోవిందాయ నమః. చూశావుగా దేవి, ప్రసాదాలు కొంగున మూట కట్టుకుని పరుగు పరుగున వెళ్లి తినిపించావు. వంట పట్టింది మన వాడికి. మీ లీలా వినోదాలు ఆపి దర్శన భాగ్యం ప్రసాదించండి ప్రభు. కోమలాంగుల కోరికలను. ఏరా ఢిమేలు, ఆడవాళ్ళు ఏమి రాసుకుంటారా? పసుపు రాసుకుంటారా? మరి వాళ్ళేమిట్రా తాళపత్రాల మీద రాస్తున్నారు? అదే అర్థం కావడం లేదు. భావనామ సంవత్సరం కూడా వచ్చేసింది, బావ మాత్రం రాలేదు. బావ రావాలనేగా వ్రతం పట్టి సుభద్ర కళ్యాణం రచన చేస్తున్నాను. ఇది ఇప్పుడో అప్పుడో పూర్తి అయిపోతుంది. అయ్యి అవగానే బావ వచ్చేస్తాడు. వచ్చి రాగానే ఇది వినేసి, తొలి తెలుగు కవయత్రి ఎంత మంచి కావ్యం రాశావు,
నీకేం కావాలో కోరుకో అంటాడు. ఈ పిచ్చి మరదళ్ళని ఇంకెన్నడూ విడిచి వెళ్ళకు అని కోరుతాను. బావ సరే అనేస్తాడు. ఆ తర్వాత మనల్ని అస్సలు విడిచి వెళ్ళడు. అంతేగా? పాపం వాళ్ళు వాళ్ళ బావ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు. మనం పొరపాటున ఏదో పిచ్చివాగుడు వాగేశాం. తీసుకోవద్దునా? వీళ్ళిద్దరూ తిండి తిప్పలు మందు మాకు మానేసి నెలల తరబడి అలా గుమ్మం కేసి చూస్తూ ఉంటే గాని ఆ అన్నమయ్య రాడా? ఎందుకు రాడు? తప్పకుండా వస్తాడు. తీరావాడు వస్తే చూడ్డానికైనా వీళ్ళు గుట్టుకుమనకుండా ఉండాలిగా. ఉండాలి కదా. ఉండాలంటే ఈ కషాయం తాగాలి కదే. తీసుకో బావా. అత్తయ్య, మావయ్య, బావొచ్చాడు. రాత్రి మా ఇద్దరికి కల్లో కనిపించాడు. ఎలా ఉన్నాడు? ఆరోగ్యంగా ఉన్నాడా? సమయానికి ఫోన్ చేస్తున్నాడు. మరి మా కల్లోకి రావడం లేదేమిటి? మేం కూడా అదే అడిగాం. అసలు మా అమ్మ నాన్న చక్కగా మందులు వేసుకుని రాత్రి నిద్రపోతేనే కదా నేను కల్లోకి రావడానికి అని అన్నాడు బావ. అన్నాడా? ఆ మందు ఎలా? తాగేశాం, మందు తాగేశాం. ఈ రాత్రికి బాగా నిద్రపోతాం. మరి నిద్రపోతే వాడు తప్పకుండా కళ్ళకు వస్తాడు కదా. వస్తాడు. ఏమండి పదండి, వీళ్ళ నిద్రపోదాం. పదండి. ఏమండి రాత్రి అన్నమయ్య కల్లోకి రాలేదండి. నిన్ను గమనిస్తూనే ఉన్నాను లక్కమ్మ. నువ్వు అసలు నిద్రపోతే కదా. అయితే మరి మరి మీకు కనపడ్డా? నాకు నిద్ర పడితే కదా కనిపించడానికి. మీకు కనిపించలేదా? లేదు. మీ కల్లో కూడా రాలేదా? అన్నమయ్య ఎక్కడ ఉన్నారా? శ్రీనివాస, శ్రీనివాస. కన్న బిడ్డడు కండ్లకు కనపడకుండా పోయిండని కదా కలవరపడుతుండ్రు. అన్నీ ఎరుకైన ఏలిక మా పెనిమిటి. నీ బిడ్డ జాడ అడుగుండ్రి. ఎక్కడున్నాడు దొర? మా నవ్వుల పంట. నోముల పంట కాదు తల్లే, పాటల పంట. అబ్బా ఏవి కీర్తనలు రాస్తాడు తల్లే, ఏవి కీర్తనలు రాస్తాడు. నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో. పండు ఎన్నెల కంటే సల్లగా పాడతాడు, పదమావతమ్మ మాట కంటే తీయగా పాడతాడు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. మా పెనిమిటికి మాకంటే మీ కన్నబిడ్డ పాటలే ఇష్టం. అవు ఓంకారం ఉంటది కదా, ఓంకారం. దానికంటే కూడా ఇంకేదో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ పాటల్లా. ఇంతకీ నా బిడ్డడు ఎక్కడున్నాడో చెప్పలేదేందరా? ఒకటి కాదు రెండు కాదు 7 కొండల మీద ఉన్నాడు మీ బిడ్డ. వెళ్ళి చూసుకోండి, ఎంట తెచ్చుకోండి.